వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెప్పావా? ఇవన్నీ నువ్వేం చెప్పడం లేదు. నీ తెలుగుదేశం పార్టీ సభ్యుడని ఒప్పుకుంటున్నావు, నీ తెలుగుదేశం పార్టీ నాయకుడని ఒప్పుకుంటున్నావు, నువ్వు అతన్ని పిలిచిన మాట వాస్తవం ఒప్పుకుంటున్నావు, నువ్వు ఆహ్వానించిన మాట వాస్తవం అని ఒప్పుకుంటున్నావు, చివరికి నీకు డబ్బులు ఇచ్చిన మాట కూడా వాస్తవం అని ఒప్పుకుంటా ఉన్నావు. అంటే 10 లక్షల రూపాయలు నీ చేతికి ఇచ్చేదని నువ్వే అంగీకరిస్తా ఉన్నావు. అది విజయవాడ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ద్వారా నీ అకౌంట్ లోకి వచ్చిందని చెప్తా ఉన్నావు, చెక్ ఇచ్చేదని చెప్తున్నావు, కానీ తిరిగి దాన్ని వాపస్ ఇచ్చిందని చెప్తా ఉన్నావు. అంటే దీని అర్థం ఏంటి? నీ పార్టీలోకి వస్తే డబ్బులు ఇస్తే నువ్వు పదవులు ఇస్తావని, డబ్బులు ఇస్తే నువ్వు సీట్లు ఇస్తావని, అది నాకు ఇస్తున్నానని అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. 10 లక్షలు కాదు 5,10,00,000 రూపాయలు నేను ఇచ్చానని ఆయన మీద ఆరోపణ చేశాడు. 10 లక్షల రూపాయలు నేను విజయవాడ బ్యాంకులో వేశానని, 1 కోటి రూపాయలు ఏప్రిల్ 24వ తేదీ నాడు మీ ఇంట్లో ఇచ్చానని, 4 కోట్ల రూపాయలు నీ సింగపూర్ బ్యాంక్ అకౌంట్ నువ్వు మార్చమని చెప్తే అక్కడ నేను బ్యాంక్ అకౌంట్ లోకి నీకు మార్చానని చెప్పాడు 4 కోట్ల రూపాయలని. తను స్వయంగా 9వ తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టాడు. 10వ తారీఖు నాడు అది మీడియాలో వచ్చింది. 11వ తారీఖు నాడు మా పార్టీ తరఫున జూపూడి ప్రభాకర్ గారు నువ్వు నిరూపించుకోమని ఛాలెంజ్ చేశాడు. కానీ నువ్వు చెప్పిన మాట ఏంటి? అది ఒకసారి గుర్తు చేసుకో. 10 రోజుల తర్వాత స్పందిస్తాను అని. అంటే నాకు విదేశాల్లో బ్యాంక్ అకౌంట్లు లేవు అని చెప్పడానికి, నేను విదేశాల్లో డబ్బు తీసుకోలేదని చెప్పడానికి 10 రోజులు కావాలా? నేను ప్రశ్నిస్తాను. 10 నిమిషాలు చాలదా? 1 నిమిషం చాలదా నాకు అకౌంట్ లేవని చెప్పడానికి? ఎందుకని నాకు అకౌంట్ లేవని చెప్పలేకపోయావు? అంటే 10 రోజులలో నువ్వు చేయాల్సిన పనంతా చేసుకొని అకౌంట్లు లేకుండా రూపుమాపుకునో లేకపోతే మరో ప్రయత్నం చేసుకునో చేసే ప్రయత్నం చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేయడం కాదా అని అడుగుతాను. ఎందుకు 10 రోజులు పట్టింది అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు కృష్ణమోహనం 5 కోట్ల 10 లక్షలతో పాటు నేను విదేశీ దాంట్లోకి, అంటే సి నాయుడు నారా అనే అకౌంట్ లో రాథెల్స్క్యూ డాష్ బ్యాంక్ అని ఆ బ్యాంకులో 2248634590 అకౌంట్, అదేవిధంగా 4985 ఈ అకౌంట్ లోకి నేను 4 కోట్ల రూపాయలు జమ చేసినా అని చెప్పాడు. ఈ అకౌంట్ అనేది నాకు లేదని గాని, ఈ అకౌంట్ లోకి డబ్బు రాలేదని గాని, నీదే అయితే అకౌంట్ రాలేదని గాని చెప్పలేదు. ఎంతవరకు కృష్ణమోహన్ తిట్టడం ప్రారంభిస్తున్నావు తప్ప ఈ అకౌంట్ నీదా కాదా, ఈ అకౌంట్ లోకి డబ్బులు వచ్చాయా లేదా, ఈ విషయం చెప్పడానికి వెనకాడుతా ఉన్నావు. స్వయంగా ఈ అకౌంట్ నీది అని డబ్బులు వేసానని చెప్పి ఆయన స్వయంగా చెప్తా ఉన్నాడు. అది కూడా చెప్పాడా? ఈ యొక్క విదేశీ అకౌంటే కాదు, చంద్రబాబు నాయుడుకు 5 విదేశీ అకౌంట్లు ఉన్నాయని చెప్పి ఆ రోజే ఆయన చూపెట్టడం కూడా జరిగింది. మరికొన్ని అకౌంట్లు మరో ప్రెస్ మీట్ లో చెప్తానని చెప్పాడు ఆయన. ఈ రోజు మరో 11 అకౌంట్లని, విదేశీ అకౌంట్లని ఆయన పత్రికా రూపంలో పంపించాడు. నాకు భద్రతా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ప్రెస్ నోట్ పంపుతున్నా అని చెప్పాడు. దానికి చెప్తున్నాడు ఒక సాక్షి మాత్రమే భద్రత ఇస్తారా అని ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. నేను చెప్తున్నాను ఆయన పంపింది ఒక సాక్షికి మాత్రమే కాదు, స్వయంగా అతను లేఖ పంపించాడు. ఈ లేఖలో క్లియర్ గా రాశాడు. పైన హెచ్ఎంటీ వారికి, టీవీ5 వారికి, ఎన్టీవీ వారికి ఈ విధంగా వాళ్ళ పత్రికల పేర్లు రాస్తూ కూడా ఆయన పత్రిక పంపించాడు. దాన్ని కూడా సాక్షికి పంపించాడు తప్ప సాక్షికి మాత్రమే పంపిందన్నది అబద్ధము. దాన్ని వాళ్ళు వేశారా లేదా అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. కానీ ఇవాళ సాక్షి మాత్రమే భద్రత ఇస్తుందా అంటే నేను అడుగుతా ఉన్నాను, నువ్వు పెట్టుకున్న 12 పడగల మీడియా ఏదైతే ఉందో అది మాత్రమే భద్రత ఇస్తాను అడుగుతా ఉన్నాను. విషప కూరలు కక్కుతా ఉంది నీ 12 పడగల మీడియా. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ సాక్షిని నువ్వు ప్రశ్నించావే, నీ 12 పడగల మీడియా ఏదైతే ఉందో, నీ బినామీ ఛానల్స్ కానీ, నీ బినామీ పత్రికలు కానీ, నీ అవినీతి పెట్టుబడులతో ఉన్న పత్రికలు కానీ, ఇంత పెద్ద ఆరోపణ నీ మీద వస్తే ఎందుకని ఒక్క మాట కూడా రాయలేదని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకని ఒక్క మాట కూడా చెప్పలేదని నేను అడుగుతా ఉన్నాను. భవిష్యత్తులో ఈ మీడియా ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాల్సిన రోజులు వస్తాయని నేను చెప్పదలుచుకున్నాను. ఇంత పెద్ద ఆరోపణ అకౌంట్లతో సహా. ఎక్కడో లగడపాడి రాజగోపాలు అనగా ఒక ఊళ్ళో 7 సముద్రాల అవతల ఎక్కడో యాప చెట్టు కింద ఎక్కడో పాత గుడిసెని కాల పెట్టుకుంటని చెప్పి ఓ ఛానళ్లు పట్టుకొని గోడకు బొక్కలు ఎక్కడ పడ్డాయి అని ఎతికిన మీడియాకి ఇన్ని కోట్ల రూపాయల అవినీతి కనపడలేదంటే నమ్మాలా అని అడుగుతా ఉన్నాను. దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం నిన్ను నమ్మిన మీడియాకు లేదా, నిన్ను మెచ్చుకున్న మీడియాకు లేదా, నిన్ను తప్పించే మీడియాకు లేదా, నిన్ను సమర్థిస్తున్న మీడియాకు లేదా అని అడుగుతా ఉన్నా నేను. అందుకని నీకు మీడియా చేతిలో ఉందని, బినామీ ఛానల్స్ ఉన్నాయని, బినామీ పత్రికలు ఉన్నాయని, నీ పెట్టుబడులు దానిలో ఉన్నాయని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఎదుటి వారి మీద ఆరోపణలు చేశావే. కోలా కృష్ణమోహన్ 420 అని నువ్వు అన్నావు, అతనే ఒప్పుకుని నేను 420 అని నువ్వు చెప్పేది ఏంది? కానీ నా మిత్రుడు, నా సహచరుడు చంద్రబాబు నాయుడు 420 × 10 అన్నాడు ఆయన.
అంటే 4,200 420 అనమాట ఆయన. నీ మిత్రుడి చెప్పాడు ఈ మాటని, 4,200 అని. ఈ రోజు ఇంకా 11 చల్లబెట్టి మళ్ళీ దానికి ఇంటూ 11 పెడతా ఉన్నాడు ఆయన. ఎవడో 420 తుమ్మల రంగారావు మీద కేసు ఉంటే ఆయన తీసుకుపోయి సునీల్ మీద పేరు చెప్పిండని సునీల్లో జైలు వేయడానికి నార్కో టెస్ట్ కూడా పెట్టాలని చెప్పి సమర్థించిన తెలుగుదేశం పార్టీకి, నీ ఎమ్మటి ఉన్న 420 జైల్లో ఉంటే, జైలు ఎమ్మటి తిరుగుతూ ఉంటే, నీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన వ్యక్తి ఇవాళ 420 కేసులో జైల్లో ఉంటే, నిన్ను సమర్థించకుండా తిరుగుతున్న ఒక పత్రికాధిపతి 3 420 కేసులుంటే, ఒక పత్రికాధిపతికి 57 నాన్ బెయిలబుల్ కేసులుంటే, ఇవన్నిటినీ నువ్వు సమర్థిస్తావు. అంటే తుమ్మల రంగారావు క్షమాభిక్ష పెట్టొచ్చు అని చెప్పి సిబిఐ రికమెండ్ కూడా చేస్తుంది. అసలు ఇవాళ ఇంత పెద్దగా తన సహచరుని పట్టించిన కృష్ణమోహన్కి నువ్వు అధికారంలో ఉంటే క్షమాభిక్ష పెట్టేవాడివి. నేను పెట్టమని అడగను, ఎందుకంటే ఖచ్చితంగా శిక్ష మీ ఇద్దరికి పడాల్సిందే. నేను ఇప్పటికీ చంద్రబాబు నాయుడుకి ఒక ఆరోపణ, నేను ఒక సలహా ఇస్తున్నా, ఇప్పటికి అప్రూవల్గా మారిపో. ఎందుకు అబద్ధాలు ఆడుతావు? కృష్ణమోహన్ నువ్వు కాకపోతే ఇంకెవరెవరు ఉండరో చెప్పు. మీరిద్దరు కలిసి ఎంత దోపిడీ చేసిరో చెప్పండి. ఈ 11, 11 అకౌంట్లు కాకపోతే ఇంకెన్ని అకౌంట్లు ఉన్నాయో చెప్పు. ఆయన స్వయంగా కొన్ని అకౌంట్ల పేర్లు కూడా చెప్పాడు. ఒకటి గణేష్ బాబు నారా, ఇది అఫ్రాసియా బ్యాంకు, పోర్ట్ లాయిస్, మై చూస్, అకౌంట్ నెంబర్ 65293650745555. ఆయన చెప్పిన దాంట్లో రజనీ నారా, ఇంకోటి రజనీ నారా, రోడ్ నెంబర్ 33 ఫిల్మ్ నగర్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మరో అకౌంటు మునిరత్నం నాయుడు, మరో అకౌంటు, ఈ విధంగా 11 అకౌంట్లు. ఎన్ని పేపర్లు వచ్చినాయి కాబట్టి మరి వసముడు చదివితే మరి సారు ఏదో కార్పొరేట్ విద్యా సంస్థల్లో మార్కుల లిస్టులో చదువుతున్నాను మీరు అనుకుంటే నేను చెప్పలేను, కానీ ఇగో ఇన్ని ఉన్నాయి. ఇన్ని 11 అకౌంట్లు, 11, 5, 16 అని అకౌంట్లు మీద విదేశీ అకౌంట్లు బయట పెడితే, ఈ అకౌంట్లు నాయి కావని కానీ, ఈ అకౌంట్లలోకి డబ్బులు రాలేదని కానీ, కోలా కృష్ణమోహన్ నాకు డబ్బులు ఇవ్వలేదని కానీ ఇవేవి చెప్పడానికి ప్రయత్నం చేయడం లేదు ఆయన. పైగా ఏం చెప్తున్నాడు, ఈ అడ్రస్లు ఏవి కూడా ఇక్కడ లేరు అని చెప్తున్నాడు. ఇక్కడే చిక్కావు చంద్రబాబు నాయుడు నువ్వు. మేమడిగేది అదే, బోగస్ అకౌంట్ల మీద నీ డబ్బుల్ని తీసుకొచ్చావు, బోగస్ అకౌంట్లని మెయింటైన్ చేశావు. ఈ బోగస్ అకౌంట్లకు అడ్రస్లు పేర్లు ఉండవు, నువ్వు పెట్టుకున్న పేర్లు ఇవి. ఈ అడ్రస్లు ఈ వ్యక్తులు ఎవరు తెలుస్తుంది? చంద్రబాబు నాయుడికే తెలుస్తుంది. ఈ అడ్రస్లు ఎక్కడున్నాయో, ఈ పేర్లు ఎవరో, ఇది బోగస్ అవునా కాదా, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, బినామీలుగా ఎందుకు పెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు చెప్పాలి తప్ప దీనికి ఎవరు చెప్తారు? ఈ పేర్లకు డబ్బులు ఎక్కడి నుంచో కోలా కృష్ణమోహన్ చెప్తాడు. నీ అనుచరుడైన నీ మనీ లాండరింగ్ పార్ట్నర్ అయిన చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పాలి. ఈ విధంగా అడ్రస్ లేని బోగస్ అకౌంట్ల ద్వారా నీ డబ్బులు తీసుకెళ్లామని స్వయంగా కృష్ణమోహన్ చెప్పడంతో పాటు, ఇదే కోలా కృష్ణమోహన్ తనకు బ్యాంకులో డబ్బులు వచ్చినాయి, ఒక లాటరీ ద్వారా డబ్బులు వచ్చినాయి అన్న తర్వాత, నేను 5,10,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడికి ఇచ్చిన అన్న తర్వాత, 4 కోట్లు సింగపూర్ విదేశీ బ్యాంక్ అకౌంట్ లో వేసిన అన్న తర్వాత, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఇదే ఫిల్మ్ నగర్ లో కోలా కృష్ణమోహన్ ఇంటి మీద ఉన్న ఇంటిపైన దాడులు జరిగాయా లేవా ఆఫీస్ పైన నేను అంటున్నాను. ఆ రోజు ఆఫీస్ పైన దాడులు జరిగినప్పుడు స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కే ఇదే కోలా కృష్ణమోహన్ ఈ రోజున ఆరోపణలు చేయడం కాదు, ఆయన చెప్తున్నాడు నేను అదే రోజు ఆరోపణలు చేశానని. ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన మీద దాడి చేసిందో అదే రోజు నేను 5,10,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడికి ఇచ్చాను అని చెప్పి స్వయంగా నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి చెప్పానని చెప్తా ఉన్నాడు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లతో కూడా కొంతమంది అధికారులను ఆయన మేనేజ్ చేశాడు. ఆ మేనేజ్ చేయడానికి కూడా కొన్ని పేర్లు చెప్తున్నాడు. విజయవాడలోని ఒక హోటల్ యజమాని కానివ్వండి, విజయవాడలోని ఒక ప్రముఖ లాయరు, వీళ్ళందరూ కలిసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర డబ్బులు ఇచ్చి ఈ విధంగా మేనేజ్ చేశారు అని చెప్పి కూడా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నాడు. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉన్న అధికారుల మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఎవరు డబ్బులు ఇచ్చారో ఆరోపణ కరెక్ట్ చెప్తా ఉన్నాడు, ఎవరు అకౌంట్లకు డబ్బులు పోయినాయో చెప్తా ఉన్నాడు, అది ఎవరి బినామీ కూడా చెప్తా ఉన్నాడు. ఇంత స్పష్టంగా మన ముందు పెట్టిన తర్వాత ఇదంతా అబద్ధమైతే దీని మీద విచారణకి ఎందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించకూడదు, ఎందుకు చంద్రబాబు నాయుడు విచారణ కోరకూడదని నేను అడుగుతా ఉన్నాను. ఇదే కృష్ణమోహన్ మీద నువ్వే కేసు పెట్టి ఈ కృష్ణమోహన్ నా మీద ఇలా అబద్ధాలు ఆడుతా ఉన్నాడు, ఈ అకౌంట్ నాకు లేదు, ఈ డబ్బులు నాకు లేవు, ఈ మనీ లాండరింగ్ చేయలేదు, ఈ డబ్బులు నేను పంపలేదు, ఇదంతా అబద్ధం కాబట్టి నా మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఎందుకు అడగట్లేదని అడుగుతా ఉన్నా నేను. దానికి ఆయన చెప్పేది ఎన్నిసార్లు చేస్తారో చేసుకోండి, నా మీద ఇప్పటికే కేసులు పెట్టారు. ఒక వేదాంతం చెప్తున్నాడు ఆయన, త్రేతాయుగం ద్వాపరయుగం నుంచి చెప్తున్నాడు ఆయన. ఒక పక్క నీ అనుచరుడు ఈ విధంగా మొత్తం అకౌంట్లు బయట పెడితే వాటి మీద విచారణ కోరకుండా నా మీద ఇప్పటికే 23 కేసులు పెట్టారు, 86 విచారణలు జరిపారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు మేము అడిగిన ప్రశ్నే కదా, ఇందులో ఏదన్నా ఒకటి నువ్వు విచారణ జరిపించుకున్నావా?
ఎక్కడన్నా విచారణ జరిగిన క్లీన్ చీట్ ఇచ్చారా? ఎక్కడ విచారణ జరగలేదు, ఎక్కడ క్లీన్ చీట్ ఇవ్వలేదు. నీ మేనేజ్మెంట్, నేను మొదలే చెప్పాను, లండన్ లో ఉన్నా, ఇంగ్లాండ్ లో ఉన్న ఒక సంస్థ నువ్వు అత్యంతంగా మేనేజ్ చేయగల సమర్థుడు అని చెప్పి నీకు సర్టిఫికెటే ఇచ్చిందే. ఆ విధంగా నువ్వు మేనేజ్ చేసి టెక్నికల్ గ్రౌండ్ లో కేసులు కొట్టేయించుకోవడం తప్ప ఎక్కడైనా ఒక విచారణ జరిగి ఇక చంద్రబాబు నాయుడు ఈ విచారణలో తేలియలేదు, ఈయన క్లీన్ చీట్ గా ఉన్నాడు అని ఎక్కడన్నా విచారణ జరిగిందా నేను ప్రశ్నిస్తున్నాను. నీకు ఎక్కడ విచారణ జరగలేదు. ఇంత స్పష్టంగా నీ ముందుకు వచ్చిన తర్వాత కూడా విచారణకు నువ్వు ఎందుకు కోరడం లేదు? ఇమీడియట్ గా నువ్వు అప్రూవల్ గా మారడం, నువ్వు విచారణ కోరడం, ఈ అకౌంట్ అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉందని కూడా అడుగుతా ఉన్నా. నేను మరొక విషయం కూడా చెప్తున్నాను, మీడియాకు ప్రత్యేకమైన పాత్ర ఉంది. మీడియా మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఎందుకని ఇంత స్పష్టంగా మేము ఎందుకు వస్తా ఉంటే, ఎందుకని దీని మీద మీరు ఈ విధంగా దేశ విదేశీయులకు ఈ విధంగా అకౌంట్ అక్కడికి పోయి ఈ డబ్బులు అక్కడికి చేరాయి అని చెప్పి ఎందుకు మీరు చేయలేకపోతున్నారు అడుగుతున్నాను. కొంతమంది మీడియా అయితే నేను చెప్పలేకపోతున్న పేర్లు కానీ, ఇంత పెద్ద ఆరోపణని ఒక అక్షరం చెప్పని, ఒక అక్షరం రాయని మీడియా చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తే మాత్రం స్క్రోలింగ్ వస్తానే పెద్ద ఎత్తున. దేని ఖండించాడు? ఎందుకు ఖండించాడు? ఏ పేపర్లో వచ్చిందని ఖండించాడు? ఏ టీవీలో వచ్చిందని ఖండించాడు? ఏ మీడియాలో వచ్చిందని ఖండించాడు? ఖండన వేసిన మీడియాకి ఆరోపణ అంటే దేశ ప్రజల మీద, తెలుగు ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ మీద మీకు ఇంత ప్రేమ ఉందన్నమాట. అంటే చంద్రబాబుని సమర్థించుకోవడం కోసం, చంద్రబాబుని మీద ఎవరి మీద కుట్ర బన్నుతారో కుట్ర బన్న పడిన వ్యక్తిని బదనాం చేయడం కోసం, ఆయన కుట్ర బన్నితే ఎవరినైనా జైలుకు పంపడం కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడి బోరలు వేసుకొని పరుగులు ఎత్తుకుంటా ఇంటికి మీడియా సాక్షి దగ్గరికి పరిగెత్తిన మీరందరూ ఎందుకని ఈ రోజు చేయలేకపోతున్నారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి అని చెప్తా ఉన్నాను. అంటే ఇది మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, భారత ప్రజలకు ద్రోహం చేయడం కాదా అని అడుగుతా ఉన్నాను. మీరు ఇప్పటికీ